పెసరట్టు రెడీ చేస్తున్నానండి. వాటికి కావాల్సిన పదార్థాలు: పెసరట్టుకి పచ్చిమిర్చి, కొత్తిమీర, కొద్దిగా జీలకర్ర, అల్లం, ఉల్లిపాయలు, నూనె, మిల్లెట్స్. చూడండి, మిల్లెట్స్, ఉలవలు, పెసలు ఈ 3 కలిపాను. బియ్యానికి బదులు వేసుకుంటే చాలా బాగుంటుందండి. మిక్సీ జార్ తీసుకోవాలి. శుభ్రంగా కడిగి పక్కకు పెట్టుకున్నాయి. ఇందులో బియ్యము ఏమీ వేయొద్దండి. ఇంకా ఈ 3 ఆటతోనే వేసేయాలి పెసరట్టు. మిక్సీ చేస్తున్నానండి. మిక్సీ చేసుకున్న పిండి అంటే ఒక గిన్నెలో వేసుకోవాలి. మరి గట్టిగా వద్దండి, మరి పలచగా వద్దు. ఎందుకంటే మరి గట్టిగా అయితే ముద్దలాగా ఉండి సరి ఉడకదు. ఇలా పలచగా ఉండాలి కొద్దిగా. కోసి పెట్టుకున్న ఉల్లిపాయలు, అల్లము, జీలకర్ర ఇవన్నీ కొంచెం కలిపేయాలండి. పచ్చిమిర్చి కొంచెం పెద్దగా కొయ్యాలి. పిల్లలు ఉన్నవాళ్ళు వాళ్ళకి ఈ కరివేపాకుతో కొత్తిమీరతో తినేసారనుకోండి చాలా ఇబ్బంది అయిపోతుంది. స్టవ్ వెలిగించి పెనం పెట్టుకోవాలండి. పెనం వేడైనాక కొద్దిగా ఆయిల్ రాయాలి. మరి ఎక్కువ అవుతూ కొంచెం సరిపోతుంది. కోసి పెట్టుకున్న ఉల్లిపాయలు, కొత్తిమీర ఇవన్నీ పిండి కొంచెం పచ్చిగా ఉన్నప్పుడు వేసేయాలండి. వేస్తే బాగా కాలుతుంది. ఒక సిమ్లో పెట్టి కాల్చుకోవాలండి. ఎక్కువ ఆయిల్లో పెట్టొద్దు మంట. పెసరట్టు రెడీ అయిపోయిందండి. మిల్లెట్స్, పెసలు, ఉలవలు ఈ చట్నీతో తింటే చాలా టేస్ట్గా ఉంటుందండి. చాలా హెల్దీ కూడా. ఈ ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. చాలా బాగుందండి.